దొంగల హల్చల్ 5 లక్షల సొత్తు చోరీ. డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజీఎం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ. విజయవాడలోని మురళి ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 కార్యక్రమం. ములుగులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాయిబాబా దేవాలయంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, దాసరి శంకరయ్య సర్పంచ్ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎక్రేషియా ₹1 కోటి చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యకు పాల్పడడం వల్ల నిన్న జగిత్యాల జిల్లా అదేవిధంగా గొల్లపల్లి మండలానికి చెందిన అది బీపీ రాజ్ గ్రామానికి చెందిన దాసరి శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య. ఎందుకంటే ఆయన అభివృద్ధి పనులు 10 లక్షల రూపాయలు తెచ్చి వడ్డీలకు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిండు. వారి వడ్డీలకు డబ్బులు ఇచ్చిన వారితో వేధింపులకు గురై ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక కక్ష సాధింపు చర్యకు పోవడం వల్ల అనేక మంది ఇంకా సూసైడ్ చేసుకున్న పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజాపాలన అంటున్నారు. మా ప్రజలలో మేము 10వ పౌరులం, సేవ చేసిన వాళ్ళం. ఇవాళ మేము అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి పట్టనట్టు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని మా తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ పక్షాన అందరినీ కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం చనిపోయిన దాసరి శంకరయ్య కుటుంబానికి ₹1 కోటి ప్రభుత్వం చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇంకా ఇప్పుడు చనిపోయే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మీరు ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో అనేక మంది సర్పంచులు చనిపోతున్నారు. కాబట్టి మా మీద దయతలిచి మీ సర్కార్ మా బిల్లులు చెల్లించాలని మేము వేడుకుంటున్నాం, కోరుతున్నాం. ఇంకా ప్రభుత్వం మేము హర్షిస్తున్నాం. కాబట్టి మా సర్పంచులు ఎవరు కూడా అధైర్యపడకండి. మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ పక్షాన మేము పోరాడుతందుకున్నాం. అవసరమైతే ప్రభుత్వంతో ఎంతవరకైనా మేము పోరాటానికి సిద్ధమని తెలియజేస్తున్నాం. ఎవరు కూడా సర్పంచులు అధైర్యపడొద్దని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి ఎం సాయికుమార్ అధ్యక్షతన జవహర్ నవోదయ స్కూల్ మామ్నూరులో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతాంబ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. Say no to drugs. Say no to drugs. No to drugs. No to drugs. Say no to drugs. Bye bye. మీరు నోటితో అర్థం కాదు, ఆచరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మేము నమ్ముతూ జిల్లా
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మీకు న్యాయ విజ్ఞాన సదస్సులు, ఫ్రీ ఉచిత న్యాయ సహాయం దీనితో పాటు మేము మన జడ్జి గారి పర్యవేక్షణలో మనం మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తూ ఉంటాం. రీసెంట్లీ మన సాయి ఓల్డేజ్ హోమ్ ఇప్పుడు యువత చాలా వరకు కూడా ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోతున్నారు. ఈ చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల భావోద్వేగాలు కానివ్వండి, మానసికంగా కానివ్వండి, శారీరకంగా కూడా చాలా వరకు సమస్యలు వచ్చి అవి మన కుటుంబంలో కలహాల ద్వారా కానివ్వండి కలహాలు సృష్టిస్తున్నాయి. అదేవిధంగా మనంతట మన యొక్క మానసిక స్థితిని సహజత్వాన్ని అంటే మనము మామూలుగా నవ్వేది చాలా అందంగా ఉంటుంది. అదే వికృతంగా నవ్వితే ఎలా ఉంటుంది? అది ఎదుటి మనిషి భరించలేరు అనమాట. మన ఎదురుగా ఎవరైనా వచ్చి సడన్గా విపరీతంగా నవ్వారనుకోండి, మీరు దాన్ని ఆస్వాదించగలరా? ఆస్వాదించలేరు కదా. అంటే దాన్ని మీరు ఎంజాయ్ చేయగలరా? మీ భాషలో చెప్పారు, ఎంజాయ్ చేయలేరు కదా. అదేవిధంగా ఇటువంటి వాటినన్నింటినీ మాదక ద్రవ్యాలు వాడకడం వల్ల మానసిక స్థితిలో మన యొక్క మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మార్పుల వల్ల సహజ ప్రవర్తనని మనం కోల్పోతాం అన్నమాట. కొన్ని మాదక ద్రవ్యాలు హెరాయిన్, కొకైన్, పీసీపీ, ఎక్స్టీసీ, ఎండిఎంఏ, మ్యాథ్ ఇలాంటివన్నీ కూడా చాలా రకాలుగా తీసుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపూర్ మండలంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చౌటుప్పల్ రూరల్ సిఐ రాములు మరియు నారాయణపురం ఎస్ఐ జగన్లు మాట్లాడారు. वन 0 చేయండి. 100 చేయకుంటే 112 చేయండి. సరేనా బాబు? సరేనా? ఇప్పుడే మీరు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో మంచి అందరూ స్టేజ్లోకి వెళ్తుంది కాబట్టి మీరే చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. ఇది చాలా క్రిటికల్ స్టేజ్ మీరు. సరేనా? మానిటర్ చేయడం ఉంటా సరే ముగిస్తున్నాం. ఒక 4-5 స్లోగన్లు చెప్పండి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలు గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ.
ఇందులో భాగంగానే స్టూడెంట్స్తో మేము ర్యాలీ నిర్వహించినాము. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా డ్రగ్స్ గురించి సమాచారం వచ్చినట్టయితే మాకు ఇమీడియట్గా 1908 కానీ లేదంటే 100 కానీ 112 కానీ సమాచారం అందించాలి. సమాచారం అందించేటువంటి వ్యక్తి యొక్క సమాచారాన్ని మేము రహస్యంగా ఉంచుతాము. కాబట్టి డ్రగ్స్ గురించి ఎక్కడ అమ్మినా కొన్నా కానీ సమాచారం ఉన్నట్టయితే మాకు ఖచ్చితంగా సమాచారం అందించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా బాధితులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా మా యొక్క దృష్టికి తీసుకురావాలని మేము వాళ్ళకు కరెక్షన్ సెంటర్కి పంపించి వారిని నామం వ్యక్తిగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. బెల్లంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షెల్టర్ల కేటాయింపులో నిజమైన అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారని వెంటనే వారి పేర్లను తొలగించి నిజమైన అర్హులకు షెల్టర్లను కేటాయించాలని బెల్లంపల్లిలోని 34వ వార్డులలో సమస్యలు విలయతాండం చేస్తున్నాయని వెంటనే సమస్యలను పరిష్కరించారని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇష్టానుసారంగా దోసుకుంటారు ఒక్కొక్కరు. దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని గురించి మాట్లాడతాము. ఇట్లున్న సమస్య అని అన్ని వాటిల సమస్యలు చెప్తాము. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోతాం, అందరం పోయి మాట్లాడతామని అంటే మీరు పోనీ అయిపోతే గేట్ అయితే ఇదేం పద్ధతి సార్? ఆఫీస్ పబ్లిక్ ఆఫీస్ చెప్పకుంటే అయితే అసలేం సార్ చెప్పేస్తాను కదా, గ్రూప్లలో పెట్టినా మీకు ఇంటిమేషన్ ఇచ్చేస్తాం. ఏదో డైరెక్ట్ వస్తే మీరు అప్పుడు ఆపితే మంచిగా ఉంటాయి, కానీ ఇంకా పర్మిషన్ తీసుకొని అప్పుడు కరెక్ట్ కాదు సార్. బోల్ కేసు ఇంటిమేషన్ చేయకుండా వితౌట్ ఇంటిమేషన్ మాత్రం బహుత్ అజ్ఞా వస్తాయినా అది భారీ సారా. మరి రోజు ఇన్ని డ్యూటీ చేయండి సార్. మరి పోలీస్ స్టేషన్ ఎందుకు మీకు? రోజు ఆపండి మరి వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని. చిన్న విషయం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థకు పద్దురా నాయన కాంగ్రెస్ పాలన, పద్దురా నాయన కాంగ్రెస్ పాలన, పద్దురా నాయన కాంగ్రెస్ పాలన, పద్దురా నాయన కాంగ్రెస్ పాలన. గురజాల పట్టణంలో సిఐ భాస్కర్రావు ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని గురజాల పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ కు బానిసలు కాకండి, మత్తు పదార్థాలను మానండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ర్యాలీ నినాదాలు చేశారు. అనంతరం గుంటూరు రోడ్లోని బ్రహ్మనాయుడు సెంటర్లో విద్యార్థులు మనోహరంగా ఏర్పాటు అయిన మత్తు పదార్థాలు సేవించమని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ కుమార్, ఎస్ఐ అనంతలక్ష్మి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గంజాయికి వాటికి అలవాటు పడితే వాడు నెక్స్ట్ టైం అది ఎక్కడైనా తెచ్చుకోవాలని చెప్పి చదువు మానేసి ఎక్కడ దొరుకుతుందో దొరికే వైజాగ్, బాగా ఇంటీరియల్ ఒరిస్సా అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు. దీంతో పాటు వాడు దొంగతనాలకి ఎక్కువ మంది దొంగలు బీటెక్ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మీరు పేపర్ కానీ చదువుతా ఉన్నా, టీవీలో న్యూస్ చూస్తున్నా, బీటెక్ అంటే మినిమం డిగ్రీ స్టూడెంట్స్. ఈ కాబట్టి ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను కాకుండా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని దానికోసం కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. మేము మళ్ళీ ప్రతి కాలేజీకి వస్తాం. నిన్న నవోదయ కాలేజీకి వచ్చాం. వాళ్ళందరూ ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్నారు. నేను బాగా మాట్లాడారు. చేతులు ఒకసారి నవోదయ వాళ్ళు, నిన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు గుడ్, బాగా రాశారు అందరూ కూడా. మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇంకోసారి మీతో ఇంటరాక్ట్ అవుతాను. కాకపోతే ఎవ్వరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ గోల్కొండ కోట ప్రాంగణంలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ఉత్సవాలు, వేడుకలు ప్రారంభమయ్యాయి. వేషాలతో, డప్పు సప్పులతో, భక్తి రసాలతో వేలవించి తెలంగాణ పూలపటాల మారిపోయింది గోల్కొండ.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొంతమందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ISS లోకి తొలిసారిగా ప్రవేశించిన ఆయన అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28 గంటల ప్రయాణం తర్వాత ISS చేరుకున్న శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లి 634వ వ్యోమగామి కావడం విశేషం. So from this moment you are also a part of Expedition 73. And once again, welcome aboard. And I will pass the microphone to Action Force Commander Peggy Whitson. Thank you so much, Tak, and for the 73 crew as well. We appreciate being invited in. You guys are exceptional hosts, and hopefully you'll think we're exceptional guests at the end of a couple of weeks. But we're looking forward to getting a lot of work done with you guys, and I really appreciate all the support you've provided to us in advance of actually even getting here. I think that's very unique and special about you. And the best part about being a commander on a mission with all rookies is you get to watch the rookies go through it for the first time, and it helps you remember some of the things you went through the first time, but it also, it's just very special to get to relive the experience again through these guys. And so I'd like to give these guys their astronaut pins. So we'll start with Shubhanshu Shukla, astronaut number 634. Wow. Yeah. I'll go ahead and get these out. Thank you, Peggy. So I am number 634. That's a privilege. No, but to be fair, it is a privilege to be amongst the few who have got the chance to see the Earth from a vantage point that I have been able to see now. It has been a wonderful ride. It has been great, and I was looking forward to come to space. It is something to look forward to as such, but the minute I entered the International Space Station and you guys, this crew, you just made me feel so welcome, as if you literally opened your doors, like your house doors for us. That's true. So, but it was fantastic. I feel even better. Whatever expectation I had of coming here, they were surpassed by the view, of course. That's the big part of it, but by you guys as well. So thank you so much. I think this was fantastic. This is wonderful, and I'm very, very confident that the next 14 days are going to be amazing. Doing, as you said, advancing science and research and working together. Thank you so much. And number 635, Slavosh Uznanski Vis. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఓ ఇంటిలో దొంగలు పడి 5 లక్షల సొత్తు చోరీ చేసిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. జాగర్లముడి బంగారు బాబుకి చెందిన ఇంట్లో వెనుక నుంచి దొంగలు చొరబడి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 5.6 గ్రాముల వెండి వస్తువులను దోచుకెళ్లారు. బాధితుడు అమెరికాలో ఉండటం వల్ల బంధువులు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా గుంటూరు క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరిస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దాంట్లో పక్కనే పైన ఉంది చూడండి, అంటే ఇక్కడ ఉంది లోపలిది, అది ఎత్తుకెళ్ళిపోయాడు. ఇక్కడ లోపల ఒకటి ఉంది సీసీ కెమెరా, ఇది ఎత్తుకెళ్ళిపోయేవాడు, ఇది తీసుకెళ్ళిపోయాడు కెమెరా. ఏమో బాగా చేసి మళ్ళీ వెళ్ళారు, హైదరాబాద్ అమెరికా ఉంటారు, అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, హైదరాబాద్ ఉన్నారు, బయలుదేరు. అరే
ఆయన ఫోన్ చేయి, ఏం కాదు చెయ్యి. అదే నంబర్ 9 మామూలు కాల్ చేయకూడదు, వాట్సాప్ కాల్ 944602011. తేజేశ్వర్ మృతికి న్యాయం జరగాలంటూ గద్వాల పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ. మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తేజేశ్వర్ ఇల్లుగట్ట వీధి నుంచి కృష్ణవేణి చౌక్ వరకు తేజేశ్వర్ని హత్య చేసిన వారికి ఉరిశిక్ష పడాలని నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎన్డీబీఎస్ కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. 26 జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేశాం. చాలా స్కూల్స్, కాలేజీలలో ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా భాగస్వామ్యం కావాలి. 1972కు ఫోన్ చేసి డ్రగ్స్ 1972కి ఫోన్ చేసి డ్రగ్స్ గురించి మెసేజ్ ఇస్తే తర్వాత ఏం చేయాలో మేం చూసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. చూస్తే ఈగల్ సెల్స్ గాని, ఈగల్ టాస్క్ ఫోర్స్లు గాని 4786 పాఠశాలల్లో, కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం. ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది, మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి, మేం మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు, కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు. నేను చేస్తాను. నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం 1972. ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు, 1972కు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తారా అని అడుగుతున్నాం. నమ్మకమేనా అడుగుతున్నా. జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా పోరాడతామంటే చేతుల పైకి చెప్పండి, ఏస్ పోరాడతామని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, పోరాడతాం, సాధిస్తాం, విజయం కోసం ముందుకు పోతామని. ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు. కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు. ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.